నాలుక రోలింగ్ బండలా రోలింగ్ అయిపోయింది. మరి నాలుక రోలింగ్ అయిపోయిందంటే కాషాయం కడుపులోకి వెళ్ళినట్టే కదా అనుకున్నారు చాలా మంది. జగనన్న ఓడిపోయాక నగరిలో తాను కూడా ఘోరంగా ఓడిపోయాక రోజా అట్ట టైంపాస్ రాజకీయం చేస్తూ నెట్టుకొస్తుంది. ప్రస్తుతం వైసీపీలో గట్టిగా మాట్లాడే మహిళా లీడర్లు ఎవ్వరూ లేరు. ఆ శ్యామలకు పెద్ద బిల్డప్లు ఇచ్చారు కానీ అమ్మగారితో అయ్యే పని కాదు రాజకీయం. మహాతల్లి తాడు బొంగరం లేని మాటలు మాట్లాడుతూ ప్రజల్లో వైసీపీ పరువు తీస్తుంది. అప్పుడే జయలలిత మాదిరి ఊహించేసుకుంటుంది. అవన్నీ ఏటో కానీ మళ్ళీ మొహానికి రంగే వేసుకోను అన్న రోజా చేసిన పాపాల దెబ్బకి ఎమ్మెల్యే సీటు సిరిగి చివరికి చేరాల్సిన గుటికి చేరింది. అయితే ఎట్టాగోలా టీవీ షోలో అయితే ఛాన్స్ దక్కించుకుంది కానీ సినిమాల్లో మాత్రం డైమండ్ రానికి అవకాశం ఇచ్చే పరిస్థితులే లేవట. రోజాను సినిమాలో ఎట్టుకుంటే పేడలో రాయేసి మొహాన సిట్లించుకున్నట్టే అనుకుంటున్నారట ఇప్పుడు చాలా మంది నిర్మాతలు, డైరెక్టర్లు. ఎంత మంచి స్టోరీతో సినిమా చేసినా ఆ సినిమా ఎత్తిపోవడానికి రోజా ఒక్కటి చాలా అనుకుంటున్నారట. మరే జనాల్లో రోజా పలుకుబడి ఆ రేంజ్ లో ఉంది. మరి అందుకే రోజాకు సినిమా ఛాన్సులు ఇవ్వడానికి చాలా మంది భయపడిపోతున్నారు ఇప్పుడు. ఆ మధ్య మీకు ఎట్లాంటి క్యారెక్టర్ చేయాలనుంది అని అడిగితే శివగామి లాంటి పాత్ర చేయాలనుంది అని అందరినీ అవాక్కయ్యేలా చేసింది.